అంటే ఉంటుంది కదన్నా, లైక్ ఎప్పుడో అప్పుడు లైఫ్లో రావాలి అని చెప్పి. చచ్చిపోయే లోపల వస్తుంది అనుకున్నా, బట్ 33కి వచ్చింది. సో ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. సరేష్ గారు అన్న కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. జనరల్గా మనం ఒక జోనర్లో సినిమాలు తీస్తూ ఉంటాం, అవి ఇష్టపడతాం. ఒక్కొక్క దర్శకుడు ఒక్కొక్క మార్క్ ఉంటుంది, అది చేసుకుంటూ వెళ్తాం. ఈ అనుకోని మార్కు మీరు విజయం రీసెంట్గా సాధిస్తున్న ఈ అవార్డ్స్. సో ఇక నుంచి ఫర్దర్గా తీయబోయే సినిమాలన్నీ వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని కథలు తయారు చేసి సినిమాలు చేస్తారా? లేదన్న, నాకు అంటే రెండు థింగ్స్ మైండ్లో ఉంటుంది స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు. ఒకటి, ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు రిలీజ్ ముందే ప్రొడ్యూసర్ సేఫ్ అవుతున్నాడా లేదా. సో మార్కెటింగ్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్ కంపోజింగ్ అప్పుడు కానీ, ప్రమోట్ చేసే విధానంలో నేను పెడుతున్న సినిమాకి ఇంత మార్కెట్ అవుతుంది, ఇంత అవుతుంది, ఇంత అవుతుంది, ఆ ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోవాలి రిలీజ్ ముందే అనే ఒక థింగ్ లోపల ఉంటుంది. సో నా పర్సనల్ సినిమా టేస్ట్ ఏదైతే ఉందో అది కూడా పక్కన పెడతాను. యాక్చువల్లీ అంటే డబ్బులు సేఫ్ అవ్వాలి అనేది ఒక మెయిన్ టార్గెట్ ఉంటుంది. రెండోది, టికెట్కున్న టార్గెటెడ్ ఆడియన్స్కి ఒక బెస్ట్ మూమెంట్స్ ఇచ్చి పంపించడం, అంతే. దానిలో భాగంగా అవార్డ్స్ వస్తే సంతోషమే, బట్ ఈ రెండు అయితే ముఖ్యం, చాలా ముఖ్యం నా వరకు పర్సనల్గా. స్క్రీన్ ప్లే రాసేటప్పుడు మాత్రం అది గుర్తుపెట్టుకుంటాను. స్క్రీన్ ప్లే రాసేటప్పుడు టీజర్ రాసుకుంటాను, ట్రైలర్ రాసుకుంటాను, ఈ సాంగ్ ఉండాలి ఈ టైంలో. అంటే మీరు చూస్తే చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడు మేము తీస్తున్నాం కదా. సో చెన్నై లవ్ స్టోరీ ముందు గ్లిమ్స్ ముందే రాసేసుకున్నాం. సో అది రాస్తే మా ప్రొడ్యూసర్ పెడుతున్న డబ్బులు ఎంత సేఫ్ అవుతుంది ఇట్లా. సో అవార్డ్స్ కోసం రాసుకోవటం కాదు, ముందు నిర్మాత, ప్రేక్షకుడు వీళ్ళే ముఖ్యం అని ఆలోచిస్తాను. వరుసగా ఏ సినిమా రిలీజ్ అయినా రకరకాల కాంట్రవర్సీలు, రకరకాల ప్లస్ మైనస్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. అలాగే ముఖ్యంగా నిన్న ఈ అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత ఎంత పాజిటివ్ ఉందో కాంట్రవర్సీ కూడా కొన్ని జరుగుతున్నాయి. వాటి గురించి ఓ దర్శకుడిగా మీరు ఏం చెప్తారు? కాంట్రవర్సీ వచ్చిందా? మీ దాని గురించి కాదు, మామూలుగా అవార్డ్స్ ఇచ్చే దాని గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. వేరే సినిమాల గురించి వచ్చింది కదా అంత వైరల్. నా వస్తుందన్న, అక్కడ ప్రాసెస్ తెలిస్తే తెలుస్తుంది ఎంత టఫ్ ఉంటుంది, ఏముంటుంది అనేది. ఏముంది, మాటలే కదా అనేది అంతే సింపుల్. లైక్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆల్ ద విన్నర్స్. అనిల్ రావిపూడి గారికి, సాహు గారికి, అండ్ ప్రశాంత్ వర్మ, కాసర్ల శ్యామ్ గారు, ఇంకెవరు, రోహిత్, సుకృతి, అందరూ ద డిజర్వ్ అండ్ మనం గౌరవించుకోవాల్సిన వాళ్ళందరూ. ఎస్కేన్ గారు, మీరు ఒక జర్నలిస్ట్గా ఉండి, ఒక జర్నలిస్ట్గా ఉండి తర్వాత ప్రొడ్యూసర్గా పిఆర్ఓగా ఒకటి చేసి తక్కువ సమయంలో ఇలాంటి అవార్డు రావడం గురించి మీరు ఏం చెప్తారు? లేదండి, సినిమాల్లోకి వచ్చాక తక్కువ సమయం, కానీ ఇది రావడానికి చాలా ఎక్కువ సమయం వెయిట్ చేశా. సో అది అందరికీ ఉంటుంది కదా. సో ఓవర్ నైట్ సక్సెస్ అంటారు, కానీ ఆ నైట్కి రావడానికి మనం చాలా నైట్లు కష్టపడాల్సి ఉంటుంది. సో లైఫ్ అనేది ఒక ఫుల్ సర్కిల్. సో నా ప్రతి సినిమా నేను నమ్మి, అది ఏ రేంజ్ సినిమా అయినా నా హార్ట్ పెట్టి కష్టపడతాను. అది అలా అనేది ఒక ప్యాకేజ్లా చేసి అలా తీసేద్దామని ఉండదు. ఈ సినిమా ఎంత ఇంపాక్ట్, నేను ఆడేనైతే దీనికి టికెట్ ఎందుకు కొనిపెట్టు చూస్తాననే ప్రాస్పెక్టివ్లో చేస్తాను. సో నేను పెట్టే ఎఫర్ట్కి గుర్తింపు వస్తుందని అనుకుంటున్నాను. దానికి నాకు నా దర్శకులు సాయి రాజేష్, నాకు బలమైన పెర్ఫార్మ్ చేయగల ఆనంద్, వైష్ణవి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ విజయబుల్ గాన్, సో అందరు ఒక టీం కుదిరింది. సో ఆ టీంలు కుదరటం అనేది నేను పెట్టే హార్డ్ వర్క్, కొంత అదృష్టం కూడా. ఆనంద్, మొన్న కింగ్డమ్లో మిస్ అవ్వడం అందరూ ఫీల్ అయ్యారు. ఆ రోజు ఫంక్షన్కి మీరు మిస్ అయ్యని చెప్పి మన విజయ్ దేవరకొండ కూడా మాట్లాడారు, మంచి సక్సెస్తో వస్తాడు అని చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్నారు? నేనా, అంటే అన్ఫార్చునేట్లీ కొన్ని ప్లాన్ చేసినా కానీ అవి ప్లాన్ తగ్గట్టు వెళ్ళలేదు. బట్ నౌ ఐఎమ్ డూయింగ్ సమ్ కంటిన్యూస్లీ దేర్ ఆర్ సమ్ ఫిల్మ్స్ హ్యాపెనింగ్. నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ కదా. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ న్యాచురలీ. అంటే నాది ఏదో ఫాస్ట్గా చేద్దామని కాదు, మంచి సినిమాలు కష్టపడైనా మంచి సినిమాలు తీద్దామనే ఉద్దేశంతో చేస్తున్నా అంతే.
వైష్ణవి, సార్ ఎన్ని కమర్షియల్ సినిమాలు మనం చేస్తున్నా కానీ అవార్డు కోసం ఒకటైనా మనం చేద్దాం అని ఆ వచ్చే సబ్జెక్టులు మనం కమర్షియల్ సినిమా పక్కన పెట్టి అవార్డు కోసం సినిమాలు చేస్తూ ఉంటారు కదా. అలా హీరోయిన్గా చాలామంది సాక్రిఫైస్ చేసి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ నుంచి దూరంగా వెళ్ళి గ్లామర్స్ దూరంగా వెళ్ళి చేసిన సినిమాలు కూడా సందర్భం ఉన్నాయి. సో అలా మీకు అవకాశం వస్తే చేస్తారా? వాటి గురించి మీరు ఏం చెప్తారు? లేడు ఎనీథింగ్ అంటే ఆ మినిట్ నాకు స్టోరీ ఎక్సైట్మెంట్ ఇస్తుందంటే సార్ నన్ను నేను చూసుకోగలుగుతాను, నాకు పొటెన్షియల్ కనిపిస్తుంది అని అంటే నేను కమర్షియల్ కానివ్వండి, హీరోయిన్ ఓరియంటెడ్ కానివ్వండి, ఆర్ వాట్ ఎవర్ మీరు అన్నట్టు ఐఎమ్ అప్ ఫర్ డూయింగ్ ఇట్. నాకు ఆ మినిట్ ఆ ఎక్సైట్మెంట్, ఆ బిలీవ్, ట్రస్ట్ వస్తే నేను చేస్తాను. ఎస్కేన్ గారు, మీరు నేషనల్ అవార్డ్స్కి అప్లై చేసేటప్పుడు ఏ కేటగిరీస్లో అప్లై చేశారు? మీరు ఏ కేటగిరీస్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? ఆ ఫామ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది కేటగిరీస్ అన్నీ అప్లై చేసామండి. బట్ నేను బలంగా ఏం నమ్మానంటే ఈ సినిమాకి, ఎందుకంటే అంతకుముందు కూడా వచ్చిన అప్లాజ్కి నేను చూసుకున్నా. ఎందుకంటే ఇంతవరకు ఒక అపోహ ఉండేది, అవార్డులు వచ్చిన సినిమాలు ఆడిన సినిమాకి అవార్డు రాను. ఈ మధ్య మిత్ బ్రేక్ అయిపోయింది. ప్రజాదరణ పొందిన చిత్రాలకు కూడా అవార్డులు రావడంతో ఇంత ఊహించని విజయం సాధించిన, ఊహనకు మించిన విజయం సాధించడంతో నేను అనుకున్నా ఈ కథకి గ్యారంటీగా ఒక బెస్ట్ ఫిలిం ఆర్ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పెర్ఫార్మర్స్ ఆనంద్, వైష్ణవి అండ్ విజయబుల్ గాన్ డైరెక్టర్. సో వీళ్ళలో మ్యాక్సిమం ఒక 2-3 అవార్డులైనా వస్తాయి అనేది. ఎందుకంటే అలాగే ప్రీవియస్ వచ్చిన కూడా ఫిలింఫేర్, సైమా, ఇతర చాలా కూడా ఎక్కడైనా సరే ఒక్కొక్క ఈవెంట్లో ఒక 5-6 అవార్డులు వచ్చాయి. సో అలాగా దీనికి మ్యాక్సిమం అవార్డులు వస్తాయి అనేది అనుకున్నాం. అనుకున్నట్టుగానే స్క్రీన్ ప్లేకి రావటం, రాజేష్ గారికి బ్యాక్ టు బ్యాక్ అవార్డులు రావటం ఆనందం కలిగించింది. అలాగే రోహిత్కి. ఆనంద్ గారు ఒకసారి, ఇప్పుడు కింగ్డమ్తో హిట్ కొట్టారు మీ అన్నయ్య గారు. ఇప్పుడు ఇదే వీక్ మీరు చేసిన మూవీకి నేషనల్ అవార్డు అయితే వచ్చింది రాజేష్ గారు. విజయ్ గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? మీరు ఆ సినిమా చూసి మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? అంటే నాకు ద మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ అబౌట్ కింగ్డమ్ వాజ్ అంటే మా అన్న లుక్, మై బ్రదర్స్ పర్ఫార్మెన్స్, ద ఇంటెన్సిటీ, అండ్ ఎవ్రీవన్ లైక్ ఆల్ మై ఫ్రెండ్స్ యూఎస్లో అయినా కానీ ఎక్కడైనా వాళ్ళు ఇదే కాంప్లిమెంట్ ఇస్తారు, మీ ద పర్ఫార్మెన్స్ వాజ్ సంథింగ్ ఎల్స్ అని. సో దట్ వాజ్ ఐ వాచ్డ్ ఇట్. నేను ఒక జూన్లోనో మేలోనో ఎడిట్లో చూసిన. సో అప్పటి నుంచే ఆ ఫీలింగ్ ఉంది. అండ్ మై బ్రదర్ ఇన్ఫ్యాక్ట్ అంటే మా అన్న బేబీ అప్పుడే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. నేను ప్రసాద్స్లో ప్రీమియర్స్ రోజు 13th మా అన్న పక్కన కూర్చుండు. నాకు లోపల ప్యాక్ అవుతుంది, అసలు ఏం రెస్పాన్స్ ఉంటుంది ఏంది అనేది. అంత అంటే అన్ని స్క్రీన్స్ ఓన్లీ 1 మూవీ యూస్ ప్లేయింగ్ బేబీ. అదే నాకు మస్తు టెన్షన్ అవుతుంది. నేను ఇటువైపు చూడాలనుకుంటే నాకు భయం అవుతుంది ఆయన రెస్పాన్స్ ఎట్లుంది అని. లాస్ట్లో ఇటువైపు చూస్తే ఆయన కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అండ్ ఐ డోంట్ థింక్ హీ హస్ టు సే ఎనీథింగ్ ఎల్స్. సాయిరాజ్, మీరు హిందీలో వెళ్తున్నారు ఈ సినిమా తీయడానికి. అక్కడ హీరోకి ఏదో కొంచెం ఇష్యూస్ వచ్చి హీరో తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి 2 నేషనల్ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అక్కడ ఈ సినిమా చేయడానికి హీరోలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది. అంటే ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారు ఏంటి? ఆల్రెడీ ఫిక్స్ అయిందా, ఇంకా ఎవరన్నా చూస్తున్నారు? హీరో తప్పుకోలేదండి, ఇద్దరం కలిసి పని చేయకూడదు అనుకున్నాం యాక్చువల్లీ. ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. ఇంకో హీరో ఒక 10 రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ ఐ థింక్ 25వ తారీఖు నుంచి కంటిన్యూస్గా 4 monthsలో సినిమా ఫినిష్ చేస్తాను యాక్చువల్లీ. సో హీరో లాక్ అయిపోయారు. ఓకే అండి, విష్ ఆల్ బెస్ట్. రోహిత్, హాయ్, దిస్ ఇస్ శరత్. అండ్ ఫస్ట్ అంటే ఈ లిరికల్ వీడియో మనకి ఆర్కేలో ఐ థింక్ ప్లే చేసినట్టున్నారు. అప్పుడు మీ పేరెంట్స్ అందరూ వచ్చి ఫస్ట్ ఈ సాంగ్ అంతా విని చూసినప్పుడు అండ్ ఇప్పటికి అంటే నేషనల్ అవార్డు వచ్చిన దీనికి ఈ ఎలా అనిపించింది? పేరెంట్స్ ఫెల్ట్ హ్యాపీ ఆర్ ఐ థింక్ చాలామందికి అంటే ఎప్పటి నుంచో పాడుతున్న సింగర్స్ కూడా స్టిల్ నేషనల్ అవార్డ్ ఈజ్ అ వెరీ డ్రీమ్. అండ్ మేల్ సింగర్స్కి పర్టికులర్లీ ఇట్స్ అంటే కళ అనమాట. ఒక సాంగ్ ఎప్పుడు మన పేరుతో బయటకు వస్తేనే చాలా హ్యాపీ అని ఫీల్ అవుతారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? నాకు ఆనెస్ట్లీ చెప్పాలంటే లైక్ చిన్నప్పుడు ఐ థింక్ నా 4th క్లాస్ 5th క్లాస్లో అనుకుంటా మా అమ్మ నాన్నతో చెప్పేవాడిని అనమాట. అంటే నేను అప్పుడు చాలా రియాలిటీ షోస్కి అట్లా వెళ్ళేవాడిని.
సో వెళ్ళి అన్నిట్లో లైక్ ఎలిమినేట్ అయిపోయి వచ్చేవాడిని అనమాట. బికాజ్ అప్పటికి ఇంకా నా వాయిస్ ఇంకా చేంజ్ కాలేదు, అంటే లైక్ ప్యూబర్టీ హిట్ అవ్వకముందు. సో ప్రతిసారి ఎలిమినేట్ అయిపోయినప్పుడు లైక్ ఇంట్లో చుట్టాలందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎందుకు తిప్పుతున్నారు అని అట్లా చదివిపించండి అది ఇది అని చెప్పేవారు అనమాట. సో అప్పుడు నేను అనేవాడిని అనమాట, లైక్ ఏదో ఒక రోజు లైక్ నేషనల్ అవార్డు తెచ్చుకుంటా అని చెప్పి. అంటే ఐ స్వేర్ లైక్ ఇవాళ నేను ఏదో చెప్పాలని కాదు, ఐ స్వేర్ లైక్ అలా అంటూ ఉండేవాడిని అనమాట. అది లైక్ ఇవాళ లైక్ రియాలిటీ అయినందుకు ఐ ట్రూలీ ఫీల్ ఐఎమ్ గ్రేట్ఫుల్, అంతే. ఎస్కేన్ గారు, అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ప్రతి